మా అందరి ప్రియతమ నేత, మీ అందరి ప్రియతమ నేత కామారెడ్డి జిల్లాకి కింగ్ మేకర్ వెంకటరమణారెడ్డి గారికి నమస్కరిస్తూ, అలాగే మా రామకృష్ణ గౌడ్ గారికి, ఇతర పెద్దలందరికీ, ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగానే కళాక్షేత్రం అని వంశీ గారు ప్రారంభించి, నాకు అయితే మాత్రం కరెక్ట్ తెలుగులో చెప్పాలి అంటే దిమ్మ తిరిగింది. మల్టీ టాలెంటెడ్ కళాక్షేత్రం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇదే అని నేను ఎప్పుడు మాట్లాడి నేను చెప్తాను. ఎందుకంటే నేను ఈ ప్రతి సంవత్సరం 365 రోజుల్లో అట్లీస్ట్ ఒక 100 ప్రోగ్రామ్స్ అయినా క్లాసికల్ ప్రోగ్రామ్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. ఓకే, నేను కూడా ఒక కూచిపూడి వెంపటి చిన్న సత్యం గారి స్టూడెంట్. చంద్రకళ గారు, రాజసులోచన గారు టీంలో కూడా ఎన్నో ఊళ్ళల్లోని వరద బాధితులకు కూడా మేమంతా పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు వరద బాధితుల కోసం నిధి సేకరించడానికి వెళ్ళినప్పుడు మేమంతా కూడా క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి చోట నేను పక్కా క్లాసికలే చూస్తాను. కానీ ఈ కళాక్షేత్రంలో మల్టీ టాలెంటెడ్ డాన్సర్స్ని చూశాను. ఆ తూనీగా చేసిన చిన్నారులు ఉన్నారు చూడండి. సూపర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనుక మీరు చూస్తే నాకు తెలిసి నేను కూడా సినిమాల్లో అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చుండదు. ఎంత చక్కటి హావభావాలతో ఎంత చక్కగా చేశారు. అలాగే మీరు చూస్తే ప్రతి ఒక్కటి, ఇందాక మా మౌనిక చెప్పినట్టు, పిల్లలకి క్లాసికల్ ఇస్తే క్లాసికల్ చేస్తున్నారు, ఫోక్ ఇస్తే ఫోక్ చేస్తున్నారు, పక్కా మాస్ ఇస్తే మాస్ చేస్తున్నారు, మెలడీ ఇస్తే మెలడీ చేస్తున్నారు. అంటే ఇందాక మా ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, చాలా ఇక్కడ పర్టికులర్గా ఉంటారమ్మా, చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఇందాక రామకృష్ణ గారు అన్నారు, ఆయనకి మా ఎమ్మెల్యే గారికి ఆ కళలు అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన మాటల్లోనే నాకు ఇందాక అర్థమైంది. ఇక్కడ కళలకి చాలా ఇంపార్టెంట్ చెప్పారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అది కళ్ళకి ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది. దీని వెనకాల మనము హర్షించదగ్గ విషయం ఏంటంటే, మనము శుభాభినందనలు చెప్పవలసింది ఎవరికి అంటే, అప్రిషియేషన్ ఎవరికి చెయ్యాలి అంటే పిల్లల తల్లులు. వాళ్ళకి ఉన్న ఈ శ్రద్ధ, పిల్లలకి ఒక డాన్స్ నేర్పించాలని, ఒక కళ నేర్పించాలని టైంకి వాళ్ళని క్లాస్కి తీసుకువెళ్ళడం, ఫాలో అప్ చేయడం, ఈరోజు వాళ్ళకి అంత మంచి మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఇవన్నిటికి వెనకాల ఆదిశక్తి అయినటువంటి ఒక తల్లి పాత్ర ముఖ్యమైనది. ఆ తల్లే కనుక లేకపోతే ఈరోజు మనము ఇన్ని పర్ఫార్మెన్స్ చూస్తుండేవాళ్ళం కాదు. వారికి నా శుభాభినందనలు, వాళ్ళకి నా యొక్క హార్టీ విషెస్. సో ప్రతి చిన్నారికి నేను హృదయపూర్వకంగా వాళ్ళందరికీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో జీవితంలో తప్పకుండా అది జరగాలని, కళల్లో ఇంకా
ఎంతో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఈరోజు వంశీ గారు ఇటువంటి మంచి ప్రోగ్రాంకి నన్ను పిలిచినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో కవితమ్మ గారు, మీరు చిన్నారుల వెనకాల అమ్మ ఉంది అని అన్నారు. మరి నాన్నలందరూ ఫీల్ అవుతున్నారు, ఫీజు కట్టే మేమేం చేయాలి అని చెప్పి అక్కడ నుంచి చూస్తున్నారు. మరి ఓకే, సో ఇప్పుడైతే మన కవితమ్మ గారికి ఫెలిసిటేషన్ జరుగుతుంది. సో అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. అభిమన్య నిర్మలాంజలి పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మనెత్తి పసి ప్రాయంలో ఓ మంజుగా అవతారం ఎత్తి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సిరిసివ మోగింది. పలు భాషలలో మేటి నటిగా కీర్తినొంది. యుక్త వయసుల దశరథ రాజును పతిగా చేపట్టి సినీ వినీల ఆకాశంలో కవిత ఓ చుక్కగా వెలుగుతూ చుట్టాలున్నారు జాగ్రత్త అంటూ చక్కని సోగ్గాడితో జతగట్టి శభాష్ కవితగా ప్రెసిడెంట్ పేరమ్మగా ప్రసిద్ధి నొంది అల్లుడు పట్టిన భారతంలో ఆరని మంటలను ఆర్పి పారిజాత పరిమళాలను నటనతో పంచుతూ బడాయి పోకుండా బొమ్మలు కొలువే పెట్టి మూగకు మాటలు వచ్చినట్లు రక్త సంబంధాలతో పెనవేసుకొని అమృత కలశం నింపుకొని గోల నాగమ్మగా ప్రత్యక్షమై శ్రీరస్తు శుభమస్తంటూ కదిలి వచ్చిన కనక దుర్గమ్మ బంగారు భూమిలో సినీ యాక్టర్గా ప్రతిజ్ఞలు ఎన్నో చేస్తూ అగ్ని జ్వాలగా మారకుండా చండి చాముండిలా నర్తిస్తూ పల్లెటూరి పిడుగై ప్రళయ గర్జన గావిస్తూ బందిపోటు